రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. సెషన్స్ లో మోడీ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఓటర్ల జాబితాల సవరణ సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అలాగే జాతీయగతమైన వందే మాతరంపై రేగిన వివాదంపై ఒక రోజంతా చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి భావిస్తున్నాయి. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిల పక్షాలు భేటీ అయ్యాయి. సభలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారం కోరుతోంది కేంద్రం. ఇక ఈ భేటీ అనంతరం బీఏసీ సమావేశాలుంటాయి. ఇక రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. సెషన్స్ లో మోడీ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, రేపు ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలకు సంబంధించి ఏంటి ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్? రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రభుత్వ పరంగా అధికార పక్షం నుంచి రాజ్నాథ్ సింగ్ సీనియర్ నాయకులు, అదేవిధంగా జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షులు, అదేవిధంగా రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు. వీరందరూ కూడా అధికార పక్షం నుంచి సమావేశమయ్యారు, అదేవిధంగా హాజరయ్యారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి జయరాం రమేష్, ప్రమోద్ తివారీ, అదేవిధంగా గౌరవ్ గొగోయ్ నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పార్టీలు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా జనసేన పక్ష నేత బాలశౌరి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మిథున్ రెడ్డి, సుభాష్ చంద్రబోసు వీరంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశాలు చాలా తక్కువ రోజులు జరుగుతున్నాయి, కేవలం 15 రోజులు మాత్రమే జరుగుతున్నాయి. ఈ 15 రోజుల్లో దాదాపు 10 కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఆ మేరకు ఈ బిల్లులను చట్టరూపం దాల్చేందుకు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రతిపక్షాలు చేసేటువంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం అంగీకరించాలి. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రధానంగా అనేకటువంటి కీలక అంశాలపై చర్చ జరిగేందుకు ఉభయ సభల్లోనూ కొంతమేరకు తగినంత మేరకు సమయాన్ని కేటాయించాలి. ఆ మేరకు చర్చ పూర్తిగా జరగాలని ప్రతిపక్షాల యొక్క డిమాండ్. ఈ డిమాండ్ ప్రధానంగా 2 అంశాలు. ఒకటి, దేశ రాజధానిలో ప్రాణాంతకంగా ఉన్నటువంటి వాయు కాలుష్యంతో సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ చేయాలన్నటువంటి ఆలోచన. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు వీటిపై పూర్తిగా చర్చ జరగాలని చెప్పి కోరుతున్నాయి. అదేవిధంగా వందే మాతరం గీతంపై కూడా ఈ జాతీయ గీత వివాదంపై కూడా చర్చ జరగాలన్నది ప్రతిపక్షాల యొక్క డిమాండ్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తగినంత సమయం కేటాయించాలి. అదేవిధంగా బిల్లులను అంటే గవర్నమెంట్ బిజినెస్ ను కూడా సాఫీగా పూర్తి చేసుకునేందుకు కూడా అవకాశం ఉండాలి. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుంది. అన్ని ప్రభుత్వానికి అదేవిధంగా బిల్లులు పూర్తి స్థాయిలో ఆమోదం పొందేందుకు గాను సహకరించాలని చెప్పి కూడా కిరణ్ రిజిజు ఈ సమావేశంలో గట్టిగా కోరబోతున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా అదే పద్ధతిలో గట్టిగా పట్టుబట్టబోతున్నాయి. తగినంత సమయం కేటాయించాలని. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఈ సమావేశంలో ప్రతిపక్షాలకు కొంతమేరకు హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ రకంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని అంశాలు కూడా చర్చించిన తర్వాత తగిన మేరకు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి డిసెంబర్ 19 వరకు సమావేశాలు జరుగుతున్నాయి. కేవలం 15 రోజులు మాత్రమే సిట్టింగ్స్ ఉండబోతున్నాయి. కాబట్టి తగిన సమయం లేదు. కాబట్టి పూర్తిగా సజావుగా ఎలాంటి సమయం వృధా కాకుండా ఎక్కడ కూడా వాయిదా పడకుండా సమావేశాలు జరగాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ మేరకు ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలను సహకరించాలని చెప్పి గట్టిగా కోరబోతున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.